ఆత్మీయ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. క్వశ్చన్ థాట్స్ అనే ఈ బైబిల్ సిరీస్ ద్వారా బైబిల్లోని ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలకు దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో మీకు తెలియజేయుచున్నాను. ఇప్పుడే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి దేవుని వాక్య పరిచర్యలో నాకు సహకరించగలరని ప్రేమతో కోరుచున్నాను. అలాగే ఈ సిరీస్లోని గత వీడియోలను కూడా చూడండి, సత్యవాక్యాన్ని గ్రహించండి. దేవుని వాక్యంపై ఆసక్తి గలవారికి ఈ వీడియోలను షేర్ చేయండి. 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 27వ వచనం. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. దేవుడైన యెహోవా ఆశీర్వదించినది ఎప్పటికీ ఆశీర్వదింపబడి ఉంటుందని ఈ వచనం మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ నేటి క్రైస్తవ సంఘాలలో కొంతమంది బోధకులు ధర్మ విరోధులు, అంటే ధర్మశాస్త్రమునకు విరోధులు ఈ వచనాన్ని విస్మరిస్తున్నారు. దేవుడు ఆశీర్వదించినది ఎప్పటికీ ఆశీర్వదింపబడి ఉండదని, ఆ ఆశీర్వాదానికి కొంతకాలమే వ్యాలిడిటీ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. దేవుడు ఆదియందు తన సృష్టి ఆరంభమందే, అంటే ఇశ్రాయేలీయులు అరణ్యములో సీనాయి కొండ దగ్గర మోషే ద్వారా 2 రాతి పలకలపై దేవుని చేతి వ్రేలితో రాయబడిన 10 ఆజ్ఞలు పొందకముందే అందులో 4వ ఆజ్ఞగా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము అని చెప్పకముందే దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను అని తెలియజేయబడింది. ఆదికాండము 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. కానీ సండేయులు, ఆదివారమున ఆరాధన దినముగా జరుపుకునే ఆరాధికులు, సండే బోధకులు దేవుడని యెహోవా ఆశీర్వదించినది కొట్టివేయబడిందని, ఆయన ఆశీర్వాదము కొట్టివేయబడిందని, ఆయన ఆజ్ఞ కొట్టివేయబడిందని బోధిస్తున్నారు. దేవుని చేత పరిశుద్ధపరచబడి ఆశీర్వదింపబడిన విశ్రాంతి దినమును ఆచరిస్తే శాపగ్రస్తులని బోధిస్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును. ఇలా ఎన్నో వచనాలను, తమకు అనుకూలంగా ఉన్న వాక్యాలను వక్రీకరిస్తున్నారు. దేవుని విశ్రాంతి దినమునకును ధర్మశాస్త్రమునకును విరోధముగా బోధలు చేస్తున్నారు. అసలు ఒక విషయం ఆలోచించండి, దీనికి పెద్ద బుర్ర పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ లాజికల్ క్వశ్చన్. దేవుడని యెహోవా యొక్క ఆశీర్వాదము యేసుక్రీస్తు వచ్చే వరకు మాత్రమే అమలులో ఉంటుందా? తరువాత ఉండదా? దేవుడు ఆశీర్వదించిన దానిని యేసుక్రీస్తు కొట్టివేస్తే యేసుక్రీస్తును దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు అని ఎందుకు సంబోధిస్తాడు? దేవుని ఆశీర్వాదమును కొట్టివేస్తే ఆయన మాటను, అంటే దేవుని మాటను కొట్టివేసినట్లే కదా. ఆయన ఆశీర్వాదము అంటే ఆయన ఇచ్చిన మాటే కదా. ఒక్కసారి ఆలోచించండి. దేవుని వాక్యాన్ని పరిశీలించి చదవండి. దేవుడు మిమ్మును మీ కుటుంబమును బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.